ఈరోజు మనము తిరుప్పావై 23వ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. ఈ పాసురంలో గోదాదేవి శ్రీకృష్ణ భగవానునికి చేయుచున్న విన్నపమును వివరింపబడుతున్నది. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లిం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయ కమలామివాన్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే. వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒకసారిగా నిద్రలేచి ఒళ్ళు సాగదీసుకొని విరుచుకొని గగురుపాటుగా ఒళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవిశపుష్పం వలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న ఓ కన్నయ్య, శయన మందిరము నుండి బయలువెడలి కొలువు మంటపానికి విధేయం చేసి సింహాసనంపై ఆసీనుడవై మా విన్నపాలు విని అనుగ్రహించుమయ్యా. అప్పుడే నీ దయతో మా వ్రతం తప్పక ఫలిస్తుంది. శుభం భూయాత్.